హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 33 ముంబై ఇండియన్స్తోని పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి అదేవిధంగా ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, ప్రిడక్షన్ అనే ఇలాంటి విషయాలతోని ఫుల్ క్లారిటీగా క్లియర్గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 33 పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. మ్యాచ్ వచ్చేసరికి మొహాలీలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటివరకు ఇరు జట్లు వచ్చేసరికి 6 గేములు ఆడడం జరిగింది. ఇరు జట్లు కూడా రెండేసి గేములు గెలవడం జరిగింది. పంజాబ్ కింగ్ 2 గేములు గెలిచింది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ కూడా 2 గేములు గెలవడం జరిగింది. పాయింట్ల పట్టికలో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి 7వ స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 8వ స్థానంలో కొనసాగుతుంది. ఓవరాల్గా 2 జట్ల పరిస్థితి మాత్రమైతే ఒక మాదిరిగానే ఉండడం జరిగింది. అయితే ముందుగా ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ ప్రతి మ్యాచ్లోనే తన యొక్క ప్రదర్శన మాత్రమైతే ఆశించిన స్థాయి అయితే ప్రదర్శించలేకపోతుంది. స్టార్టింగ్ మ్యాచ్ నుంచి మొన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్తో మ్యాచ్లో వరకు ఉన్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. అటు బౌలింగ్లో రాణిస్తే బ్యాటింగ్లో రాణించట్లేదు, బ్యాటింగ్లో రాణిస్తే బౌలింగ్లో రాణిస్తలేదు. ముంబై ఇండియన్ పరిస్థితి మాత్రం అయితే చాలా అంటే చాలా దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్గా జరిగిన చెన్నై సూపర్ కింగ్తో మ్యాచ్లో మాత్రం అయితే ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో పూర్తిగా వైఫల్యం చెందింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ మాత్రమే సెంచరీతోని రాణించడం జరిగింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 105 పరుగులతోని అజేయంగా నిలవడం జరిగింది. అయినా కూడా మ్యాచ్ గెలిపించలేకపోయాడు. ఎందుకంటే రన్ రేట్ పెరగడంతోనే శర్మ కూడా ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. రోహిత్ శర్మతో పాటు సపోర్టింగ్గా ఇంకోటి ఆడిస్తే చెన్నై సూపర్ కింగ్తో జరిగిన మ్యాచ్లో గెలిచి ఉండేది. ఈ మ్యాచ్లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్ గెలవడం జరిగింది. మ్యాచ్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా బలహీనతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా తప్ప మిగతా బౌలర్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఆకాష్ మధ్వాల్ కానీ, గిరాల్ కోల్టేజ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, అదేవిధంగా మహమ్మద్ నబీ కానీ, రొమారియో షెఫర్డ్ కానీ ఆశించిన స్థాయిలో వీళ్ళైతే రాణించలేకపోతున్నారు. బౌలింగ్లో మాత్రం అయితే జస్ప్రీత్ బుమ్రా సూపర్గా వేస్తున్నారు. అతనితో పాటు వేరే బౌలర్ రాణిస్తే ముంబైని ఖచ్చితంగా గెలుస్తుంది. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మ మాత్రమే గత మ్యాచ్లో రాణించడం జరిగింది. అంతకుముందు మ్యాచ్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లు రాణించడం జరిగింది. తిలక్ వర్మ కూడా రాణించడం జరిగింది. వీళ్ళు తప్ప మిగతా ప్లేయర్లు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణం ఇక్కడనే ఉండిపోతుంది. ఎందుకంటే ఓపెనింగ్ పొజిషన్లో బాగానే ఉంది. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ రాణిస్తున్నారు. అదేవిధంగా ఫినిషింగ్ పొజిషన్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా రాణించలేకపోతున్నారు. టీమ్ డేవిడ్ రాణించలేకపోతున్నాడు. అదేవిధంగా రొమారియో షెఫర్డ్ ఒక మ్యాచ్లో రాణించడం జరిగింది. మొన్న జరిగిన మ్యాచ్లో రాణించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. పూర్తిగా బ్యాటింగ్లో విఫలమైతే ముంబై ఇండియన్స్ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో ఈ బలహీనతలు అధిగమిస్తేనే పంజాబ్ కింగ్తో మ్యాచ్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, రొమారియో షెఫర్డ్, శ్రేయస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా, గిరాల్ కోటేజ్, ఆకాష్ మధ్వాల్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఆడబోతుంది. ప్లేయింగ్ 11 చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే గ్రౌండ్ పొజిషన్లో వచ్చేసరికి ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. మరి పంజాబ్ కింగ్తో జరిగే మ్యాచ్లో ఎలా రాణిస్తారో, ఏ విధంగా రాణిస్తారో అయితే చూడాలి. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 2 మ్యాచ్లు మాత్రమే గెలవడం జరిగింది. అదేవిధంగా ప్రతి మ్యాచ్లో పంజాబ్ కింగ్ ఆశించిన స్థాయిలో మెరుగైన ప్రదర్శన అయితే కనబరుస్తుంది. చివరి దాకా వచ్చి ఓడిపోవడం జరుగుతుంది. చివరిలోనే గత 3 మ్యాచ్ల నుంచి పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి చివరి చిన్న మార్జిన్తోనే ఓడిపోవడం జరుగుతుంది. మన పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే రీసెంట్గా జరిగిన మ్యాచ్లో చివరి వరకు 20 ఓవర్ వరకు పోరాడింది. కాకపోతే రాజస్థాన్ రాయల్స్ చేతిలో పంజాబ్ కింగ్ 3 వికెట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్లో బాగానే రాణించింది పంజాబ్ కింగ్స్. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అద్భుతంగానే రాణించింది. కానీ అదృష్టం బాగాలేదో లేదా చివరి ఓవర్లో బౌలింగ్ ఆశించిన స్థాయిలో పంజాబ్ కింగ్స్ వేయలేకపోతుంది. డెత్ ఓవర్లోనే పంజాబ్ కింగ్స్ మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే ఏర్పడుతుంది. అక్కడనే బలహీనత అయితే ఏర్పడుతుంది. చివరి వరకు పోరాడుతుంది. చివరిలోనే ఓడిపోవడం జరుగుతుంది పంజాబ్ కింగ్స్ మాత్రం. అయితే పంజాబ్ కింగ్ బ్యాటింగ్ పొజిషన్ చూసుకుంటే శిఖర్ ధవన్ అద్భుతంగా రాణిస్తారు. అతనితో పాటు అశుతోష్ శర్మ కానీ, ప్రభు సిమ్రాన్ సింగ్ కానీ, శ్యామ్ కరణ్ కానీ, లివింగ్స్టోన్, జితేశ్వర్ శర్మ
వంటి ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రాణిస్తారు. కాకపోతే వాళ్ళు భారీ స్కోర్ చేయడంలో విఫలమవుతున్నారు. మెయిన్‌గా పంజాబ్ కింగ్ బ్యాటింగ్ ఎక్కువ అంటే ఎక్కువ శిఖర్ ధవన్ మీదే, శ్యామ్ పైనే ఆధారపడాల్సి వస్తుంది. ఈ మధ్యలోనే అశుతోష్ శర్మ కూడా బాగానే రాణిస్తున్నాడు. లివింగ్స్టోన్ కూడా రాణిస్తున్నాడు. కాకపోతే ఓపెనింగ్ పొజిషన్‌లో చూసుకుంటే జానీ బేస్టో మాత్రమైతే చాలా అంటే చాలా పేలవ ప్రదర్శనతో కొనసాగుతుంది. ఆ ఓపెనింగ్ పొజిషన్‌లో జానీ బేస్టోనే మెయిన్ డిసడ్వాంటేజ్‌గా మారుతుంది. అతన్ని అయితే రాణిస్తేనే పంజాబ్ కింగ్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. భారీ స్కోర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అతను ప్రతి మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కి అవుట్ అవుతున్నాడు. జానీ బేస్టో ముంబైతో జరగబోయే మ్యాచ్‌లో రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్ చూసుకుంటే హర్షర్ పటేల్ గానీ, హర్షదీప్ కసాడా రబడా గానీ, హర్మిత్ బార్ గానీ ఆశించిన స్థాయిలో ప్రదర్శన మాత్రమైతే చాలా అంటే చాలా బాగుంది. బౌలింగ్ పొజిషన్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ సూపర్‌గా అంటే సూపర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. కరణ్ శర్మ గానీ, అదేవిధంగా హర్షర్ పటేల్ గానీ, హర్షదీప్ బార్ గానీ, హర్షదీప్ సింగ్ గానీ సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంది బౌలింగ్ పొజిషన్‌లో మాత్రమైతే పంజాబ్ కింగ్స్. మెయిన్‌గా చూసుకోవాల్సింది బ్యాటింగ్ పొజిషన్‌లోనే మెరుగ్గా రాణిస్తేనే మన పంజాబ్ కింగ్ గెలుపు అవకాశాలైతే కనిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్ బ్యాటింగ్ లెవెల్ మెరుగైన ప్రదర్శన చేస్తేనే తదుపరి మ్యాచ్‌లో గెలిచే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 విషయానికొచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. జానీ బేస్టో, తైడే గానీ, ప్రభు సిమ్రాన్ సింగ్ గానీ, అశుతోష్ శర్మ గానీ, శ్యామ్ కరణ్ గానీ, లివింగ్స్టోన్ గానీ, జితేశ్వర్ శర్మ, శశాంక్ సింగ్, హర్మిత్ బార్ గానీ, హర్షర్ పటేల్ గానీ, కసోడా రబడా గానీ, హర్షదీప్‌తో కూడిన ప్లేయింగ్ 11 అయితే సూపర్‌గా అంటే సూపర్‌గా ఉండడం జరిగింది. బ్యాటింగ్ పొజిషన్ కొంచెం మెరుగుపడితే పంజాబ్ కింగ్ ఈజీగా విజయం సాధిస్తుంది. 2 టీములు కంపేర్ చేసుకుంటే 2 టీములు కూడా సమఉజ్జులుగానే కనిపిస్తున్నాయి. వాళ్ళ బ్యాటింగ్ లెవెల్ అదే విధంగా ఉంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లెవెల్ అదే విధంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ పొజిషన్‌లో చూసుకుంటే 2 టీములు స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 2 టీములు మాత్రమైతే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. ఈ మ్యాచ్ వచ్చేసరికి మొహాలి స్టేడియంలో జరగనుంది. పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ మొత్తం అయితే పూర్తిగా బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఫేస్ కూడా అనుకూలంగానే ఉంటుంది. బ్యాటింగ్ అదేవిధంగా బౌలింగ్ 2 విభాగాలకైతే పిచ్ అయితే సపోర్ట్ చేస్తుంది. పేస్ విభాగానికంటే ఎక్కువగాను సపోర్ట్ చేస్తుంది. యావరేజ్‌గా స్కోర్ వచ్చేసరికి 170 నుంచి 180 మధ్యలో చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ పిచ్ పైన మాత్రమైతే. తొలుత బ్యాటింగ్ చేసిన టీం మాత్రమైతే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిచ్ పైన చేజింగ్ చేయడానికంటే చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఇవరిదాకా జరిగిన మ్యాచ్‌లో చేజింగ్ చేసిన టీంలు 38% గెలుపు శాతం ఉండడం జరిగింది. రికార్డులు చూస్తుంటే మొదటి ఇన్నింగ్స్ చేసిన టీంలు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ 62% దాకా ఉండడం జరిగింది గెలుపు పర్సెంట్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. దీన్ని బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన టీం మాత్రం అయితే మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ పైన అయితే పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం అయితే సాధిస్తుంది నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే. మీ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుందని అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర.